కౌశల్ రాష్ట్ర స్థాయి ప్రతిభా అన్వేషణ పోటీలు స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్. కౌశల్ కాంపిటీషన్స్ 3 విభాగాల్లో జరుగుతాయి: క్విజ్, రీల్స్, పోస్టర్. సో ఏ విభాగాల్లో విద్యార్థులు పాల్గొంటారో ఆ విభాగాల్లో మాత్రమే వారిని రిజిస్టర్ చేయాలి. స్కూల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ 3 కాంపిటీషన్లో పాల్గొనే విద్యార్థులు తప్పనిసరిగా ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆయా విభాగాల్లో ప్రతిభ చూపిన వాళ్ళు స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ లెవెల్లో మాత్రమే క్విజ్ విద్యార్థులు క్విజ్లోను, రీల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు రీల్స్ కాంపిటీషన్లోను, పోస్టర్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు పోస్టర్లోనూ పాల్గొంటారు. వెబ్సైట్లో విద్యార్థుల్ని రిజిస్ట్రేషన్ చేసే ముందర మేము వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేయడం ద్వారా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెబ్సైట్లో స్కూల్ UDICE, మీ హెచ్ఎం గారి ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇక్కడ స్కూల్ ఈమెయిల్ ఐడి ఇవ్వడం వలన మీకు ఈజీగా లింకులు ఫార్వర్డ్ చేయడానికి అవుతుంది. అలాగే హెచ్ఎం గారి మొబైల్ నెంబర్, స్కూల్ కోఆర్డినేటర్ నేమ్, స్కూల్కి ఎవరో ఒక టీచర్ గారిని కోఆర్డినేటర్గా పెట్టుకుని ఆ కోఆర్డినేటర్ నేమ్ని ఇక్కడ రాయండి. ఆ టీచర్ గారు యాక్సెస్ ఉన్న టీచర్ గారిని మొబైల్ నెంబర్ని ఇక్కడ నోట్ చేసుకోండి. అలాగే ఈమెయిల్ ఐడి కూడా. ఆ తర్వాత 10వ క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి ఏ విద్యార్థులైతే క్విజ్లో కాంపిటీషన్లో పాల్గొంటారో వాళ్ళని 1, 2, 3 నెంబర్స్ దగ్గర నేమ్స్ రాసి మొబైల్ నెంబర్స్ని రిజిస్టర్ చేయండి. నెక్స్ట్ రీల్స్లో ఎవరైతే పాల్గొంటామని అంటారో వాళ్ళని కేవలము 4, 5 నెంబర్స్ దగ్గర మాత్రమే రిజిస్టర్ చేయండి, నోట్ చేసుకోండి. ఇదే విధంగా 9th క్లాస్ విద్యార్థులు కూడా క్విజ్లో పాల్గొనే వాళ్ళని 1, 2, 3 నెంబర్స్ దగ్గర, పోస్టర్లో పాల్గొనే వాళ్ళని 4, 5 నెంబర్స్ దగ్గర మాత్రమే నేమ్స్ రిజిస్టర్ చేయండి. 8th క్లాస్ విద్యార్థులు క్విజ్లో పార్టిసిపేట్ చేసే విద్యార్థులు 1, 2, 3 నేమ్స్ దగ్గర, అలాగే 4, 5 దగ్గర పోస్టర్లో పాల్గొనే విద్యార్థుల నేమ్స్ని, మొబైల్ నెంబర్స్ని రిజిస్టర్ చేయండి. ఈ ఫామ్ని ఫిల్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో మీకు పంపించిన లింక్ ద్వారా కానీ లేదంటే సింపుల్గా bvm.ap.org అని కానీ కౌశల్ రిజిస్ట్రేషన్ అని కూడా మీరు సెర్చ్ బార్లో వెరిఫై చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ పేజీ ఓపెన్ అవుతుంది. కౌశల్ రిజిస్ట్రేషన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ UDICEని ఎంటర్ చేయండి, సబ్మిట్ చేయండి. బై డిఫాల్ట్ మీ స్కూల్ నేమ్ క్లియర్గా ఎంటర్ అవుతుంది. మీ స్కూల్ నేమ్ డిస్ప్లే అయిన తర్వాత మీరు రెడీ చేసి పెట్టుకున్న డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు స్టూడెంట్ డీటెయిల్స్ ఆఫ్ 10th క్లాస్ పేజీ ఓపెన్ అవుతుంది. క్విజ్లో పార్టిసిపేట్ చేసే విద్యార్థుల నేమ్స్ ఈ 1, 2, 3లో మాత్రమే రిజిస్టర్ చేయండి. వారి మొబైల్స్ నెంబర్స్ని ఇవ్వండి. అలాగే రీల్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు 4, 5 నెంబర్స్లో మాత్రమే రిజిస్టర్ చేయండి. ఈ కంప్లీట్ 10th క్లాస్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. 9th క్లాస్ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. క్విజ్లో పార్టిసిపేట్ చేసే వారి విద్యార్థుల్ని ఫస్ట్ 3 నేమ్స్ 1, 2, 3లోను, అలాగే పోస్టర్లో పార్టిసిపేట్ చేసే విద్యార్థుల్ని 4, 5లోను రిజిస్టర్ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. 8th క్లాస్ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత క్యాప్చరియా ఎంటర్ చేసి రిజిస్టర్డ్ ఒకసారి వెరిఫై చేసుకోవాలనుకుంటే బ్యాక్కి వెళ్ళి వెరిఫై చేసుకుని రిజిస్టర్ అనండి. సో స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.